గారు మనం చూసాం కాంగ్రెస్ అధికారంలో 10 ఏళ్ల పాటు ఉన్నప్పటికీ కూడా మెట్రో పూర్తి కాని సందర్భాన్ని మనం చూసాం. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా పూర్తి చేసి ఏకంగా ఈరోజు 5 లక్షల మంది హైదరాబాద్లో ప్రయాణిస్తున్నారంటే అది కేసీఆర్ గారి విజన్ అని హైదరాబాద్ వాసులు ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటున్న సందర్భం. ఈ క్రమంలో మెట్రో తొలి దశ పూర్తిగా సంకటంలో పడుతున్న సందర్భం, రెండో దశకు సంబంధించి కూడా కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత 2.5 ఏళ్లలో ఒక్క అడుగు ముందు పడని పరిస్థితి. చివరికి ఇతర రాష్ట్రాలకు యూపీ కావచ్చు, అహ్మదాబాద్, గుజరాత్ కావచ్చు, వైజాగ్కు సంబంధించి కూడా మెట్రో రైళ్లు మంజూరు అవుతూ ఉంటే తెలంగాణ రెండో దశ ఎక్కడికక్కడ సాగిలా పడిన పరిస్థితి. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మొత్తం ఇదంతా కూడా రేవంత్కు చేతగాక, ముఖ్యమంత్రికి చేతగాక మాత్రమే కుప్పిగంతులు వేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పైన అభియోగాలు మోపుతా ఉన్నారు, నిందలు మోపుతా ఉన్నారని నిన్న కేటీఆర్ గారు కూడా మండిపడిన అంశం. ఎట్లా చూడాలి ఓవరాల్గా? ఇది ఓవరాల్గా రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో అబద్ధాలు చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఎన్నికలకు ముందు ఇష్టం ఉన్నట్టు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి ముఖ్యంగా ఇల్లల్కగానే పండగ కాదు ముందుంది ముసలి పండగ అనే సామెత ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి పర్ఫెక్ట్గా వర్తిస్తుంది. నీకు అధికారంలోకి రావడానికి ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది వాళ్ళకి చెప్పినట్టు చేసి వచ్చిన తర్వాత ప్రతి అంశంలో చేతులు ఎత్తేసి ఇది ఒక చేత కాదు, మాకు పరిపాలన చేత కాదు అనేది తనకు తానే సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా వివరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మెట్రో విషయంలో ఇంత ఘోరంగా వైఫల్యం చెంది మొత్తం ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ మొత్తం గాల్లో కలిసే విధంగా ఇప్పటికే ఈ 10-15 రోజులకే మెట్రో స్టేషన్లు కావచ్చు, మెట్రోలో కావచ్చు మెయింటెనెన్స్ లేక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, చెత్త చెదారంతో నిండిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. అప్పటికే సోషల్ మీడియా కొన్ని ఫోటోలు వస్తూనే ఉన్నాయి మెట్రో స్టేషన్ల దగ్గర మెయింటెనెన్స్ లేక. ఇలాంటి పరిస్థితి ఫస్ట్ ఫేజ్కి, సెకండ్ ఫేజ్కి దాదాపు దారులు మూసుకుపోయినటువంటి సిచ్యువేషను. ఇదంతా మీ వైఫల్యం. ఒక పకడ్బందీ ప్లాన్ లేక, పకడ్బందీ వ్యూహం లేక, ఏ రకమైనది లేక, కేవలం అక్కడ ఉన్నటువంటి ఆస్తులను దానికి సంబంధించినటువంటి కన్నుబడి ఎల్ఎన్టీలను బెదిరించి పెద్ద పెద్ద సంస్థలను పంపించేటువంటి వాటిని స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో చేస్తే కూడా అది కూడా బెడ్స్ కొట్టిపోయింది. ఇప్పుడు మీకు ఏది లేనటువంటి సిచ్యువేషను, ఉన్నదే గందరగోళంలో పడేటువంటి సిచ్యువేషన్. దీనికి అంతటా మీ వైఫల్యము, మీ చేతగానితనంతో పాటు కేంద్రం ఉన్నట్టు అంటున్నారు కదా, కేంద్రంలో మీరు ప్రధానమంత్రి మోడీని ఎందుకు అంటలేరు? ఇప్పుడు మీ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులు కూడా కేవలం డమ్మీలు, కేవలం ఏమి మోడీ, అమిత్ షా, అదానీ, అంబానీ చెప్పినట్టు నడుస్తుంది. మీ కాంగ్రెస్ పార్టీ వైఖరి, మీ కాంగ్రెస్ పార్టీ నేషన్ వైఖరి చెప్తున్నటువంటిది. మీరు కిషన్ రెడ్డి మీద పడుతున్నారంటే అంత స్థాయిలో తెలంగాణకు జరుగుతున్నటువంటి వివక్షత విషయంలో మీరు జూబ్లీస్ అంత లేని విశాఖపట్నానికి ఇచ్చినటువంటి అంటున్నటువంటి నేపథ్యంలో మీ దాడి, మీ విమర్శ కేంద్రం మీదే ఎందుకు ఉంటలేదు, ప్రైమ్ మినిస్టర్ మోడీ మీదే ఎందుకు ఉంటలేదు? కేవలం ఇందులో రాజకీయ ఈ అంశాన్ని అడ్డు పెట్టుకొని ఇక వైఫల్యాలు అన్ని రకాల, మెట్రో వైఫల్యము, ఇంకో మూసీ వైఫల్యము, ఇరిగేషన్ వైఫల్యము, వ్యవసాయం వైఫల్యము, రైతు బంధు, ఇట్లాంటి గందరగోళం చేతగాని ఇదంతా అడ్డు పెట్టుకొని మీరు బీజేపీలోకి పోవటానికి దీన్ని ఆసరాగా తీసుకొని ఒక గందరగోళం సృష్టించేసి ఆగమాగం చేసేసి ఇటు కిషన్ రెడ్డి మీకు అడ్డుపడుతున్నాడా బీజేపీలోకి రావడానికి ఏమైనా అని రాజకీయంగా కూడా చూసుకోవాల్సినటువంటి తెలంగాణ సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు చెప్పినటువంటి అన్ని అబద్ధాలే చెప్పినటువంటి క్లియర్గా ఒక్కొక్కటి నిరూపణ అవుతుంది. ఎన్నికలకు ముందు చెప్పినటువంటి ప్రతిదీ మీరు చెప్పిన అబద్ధాలే, ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. పరిపాలనలో మొత్తం మూలకు పడేస్తున్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి తిరోగమనంలో ఆదాయం తగ్గించే విధంగా వ్యవహరిస్తున్నటువంటిది, మొత్తం తెలంగాణ బ్రాండ్నే కలిపేస్తున్నారు. మీరంతా ఇది ఒక రాజకీయ ప్రయోజనం. ఒక తెలంగాణకు సంబంధించినటువంటి మీరు అందులోకి పోవటానికి మోడీని ఏమనరు, అమిత్ షాని ఏమనరు, కీలకమైన ప్రపంచ నేత, దేశాన్ని మొత్తం ప్రతి అంశం మీద శాసిస్తున్నటువంటి కిషన్ రెడ్డి మీద పడుతున్నటువంటిది. అది కూడా గట్టిగా పడుతున్నారా అంటే లేదు, మీకు రాజకీయంగా ఎక్కడో అడ్డు తగులుతున్నాడు. ఆ అంశమే ప్రధానంగా దీన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్నారు. మీ వైఫల్యాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్ర ఖజానాకు దాదాపు 2,000 కోట్ల రూపాయలు అప్పనంగా అప్పజెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నది. మీకు పడినటువంటి ఇంత ఘోరమైన వైఫల్యము, హైదరాబాద్కు ఒక బ్రాండ్ వాల్యూ తెచ్చినటువంటి మెట్రోని కావచ్చు, హైదరాబాద్కు నెంబర్ 2 ఉన్నటువంటి మెట్రోల, ఢిల్లీ తర్వాత నెంబర్ 2 ఉన్నటువంటి మెట్రోను పూర్తి స్థాయిలో అధపాతాళానికి తొక్కేసే విధంగా మీరు అనుసరించినటువంటి విధానాలు, మీరు అనుసరించినటువంటి వ్యూహాలు, ఒక ప్రణాళిక లేకుండా మీ మైండ్లో ఏది దోస్తే అది చెప్పేసి ఎల్ఎన్టీని కూడా బెదిరించి ఉన్నటువంటి ఆస్తులను స్వాధీనం, మీ పర్సనల్గా స్వాధీనం చేసుకోవడానికి చేసిన కుట్రలో భాగంగా ఈరోజు తెలంగాణ, హైదరాబాదు బలైపోయింది. ఈ బలైపోయటానికి
మీరు శాతం ఎంత శాతం ఉంటే మీరు ఒక 60% ఉంటే కేంద్రం మోడీ కూడా ఉన్నట్టయితే శరిసాగం తీసుకున్నటువంటి దాంట్లో మీరు మోడీని అనాలి. అహ్మదాబాద్కి ఇచ్చుకుంటారు ఇవన్నీ, అప్పుడు మోడీని ఎందుకు విమర్శిస్తలేరు? అనాల్సింది ప్రధానమంత్రిని కదా. మీకు ప్రధానమంత్రి ఈ దేశంలో చీమ చిట్టుకు అన్న ఏదన్నా ప్రధానమంత్రి చేస్తున్నది. ప్రధానమంత్రి మంచోడు ఎట్లయితాడు, కిషన్ రెడ్డి చెడ్డోడు ఎట్లయితాడు మీకు దృష్టిలో? మీకు రాజకీయంగా కిషన్ రెడ్డి ఎక్కడో అడ్డుపడుతున్న అంశమే. దీని ద్వారా రాజకీయ మీ సొంత రాజకీయ ప్రయోజనాలు, సొంత ఆర్థిక లాభాలు చూసుకోవడానికి తెలంగాణను, హైదరాబాద్ను అధపాతాలానికి తొక్కేసి దీని మీద మీరు రాజకీయ పునాదులు, రాజకీయ నిచ్చెనలు వేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తెలంగాణ సమాజం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. మొత్తం దీని మోడీయే సౌత్ ఇండియా తెలంగాణ విషయంలో ఇంత వివక్షత, ఆంధ్రప్రదేశ్ విషయం తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాలి. పక్కకున్న చంద్రబాబు నాయుడు శాసించి తెచ్చుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకు ఎంపీలు గెలిపించి ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు ఉన్న 16 మంది ఇటువైపు అటువైపు 16 మంది ఎంపీలు ఉన్న కాంగ్రెస్కు బీజేపీకి ఏ మాత్రం తెలంగాణకు రూపాయి ఉపయోగం లేకుండా మొత్తం నష్టపరిచే చర్యలు చేపడుతున్నారు. ఒకరికొకరు కుమ్మక్క అయిపోయి వీళ్ళు అడగరు, వాళ్ళు రాహుల్ గాంధీ ఎందుకు అడగరంటే ఒకవేళ ఉన్నది తెలంగాణ మీద ఇంతున్నది పార్లమెంట్లో మెట్రో విషయంలో ఒక్కసారి కూడా రాహుల్ గాంధీ ఎందుకు లేవనెత్తాడు మరి దీనికి సంబంధించి? అంటే ఉన్నటువంటి ఢిల్లీకి సంబంధించినటువంటి పార్టీ కావచ్చు, గుజరాత్కు సంబంధించినటువంటి పార్టీ కావచ్చు, తెలంగాణ విషయంలో పూర్తి వివక్షత చూపిస్తున్నారు. ఆ వివక్షత చూపిస్తానికి కారణం ప్రధానంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పూర్తి సహకారం. తనకున్నటువంటి పర్సనల్ టార్గెట్ రీచ్ అయిపోయినా, ముఖ్యమంత్రి అయిపోయినా నెక్స్ట్ దానికి కాంగ్రెస్ పార్టీ నాది కాదు, నేను ఉన్నటువంటి వేరే పార్టీల నుంచి వచ్చిన అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈయనకు సంబంధించినటువంటి రకరకాల మీడియా సంస్థలు కావచ్చు, ఈయన బీజేపీలోకి పోతారని వాళ్ళే సర్టిఫికేట్ ఇస్తున్నటువంటివి ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో తాను బీజేపీలోకి పోవడానికి కిషన్ రెడ్డి ఎక్కడనో రాజకీయంగా అడ్డుపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. దీన్ని అడ్డుపెట్టుకొని తన రాజకీయ లబ్ధి పర్సనల్గా రాజకీయ లబ్ధి పొందడానికి తెలంగాణని బలి పెట్టారు. తెలంగాణని బలిపశువు, హైదరాబాద్ మెట్రోను బలిపశువు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి ఈ కిటుకును తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.